అందరికీ నమస్కారం. నా పేరు సింధూరి. సో, ఈ వీడియోలో నేను సీడ్స్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. సీడ్స్‌ని మనం అసలు ఎందుకు ప్రిజర్వ్ చేసుకోవాలి? వాటి అలా చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? నాకు తెలిసిన విషయాలను మీతో పంచుకుంటాను. అలాగే రోజ్‌మెరీ ప్లాంట్‌ని కూడా కట్టింగ్స్‌తో పెంచుతాను. ఈ వీడియోలో చూపిస్తాను. సో, ఇక్కడ కనిపిస్తున్న ఈ ఆర్గనైజర్ అయితే నేను ఆన్‌లైన్‌లో, అమెజాన్‌లో తీసుకున్నాను. సో, ఎందుకు ఈ బాక్స్‌లో తీసుకొని మళ్ళీ సెపరేట్‌గా పెట్టడం అంటే, ఏదైనా సరే క్లమ్జీగా ఉండడం కంటే, ఎప్పుడన్నా సరే సీడ్స్ ఏదైనా వెతుక్కోవాలంటే, మల్టిపుల్‌గా నేను ఈ ప్యాకెట్స్‌లో ఉండేవి కదా! అవి వెతుక్కుని అంత చాలా టైం వేస్ట్ అయిపోయేది. సో, దానికంటే నాకైతే ఇలా చక్కగా మనం ఆర్గనైజర్‌లో పెట్టుకుంటే, మన దగ్గర ఏ సీడ్స్ ఉన్నాయో ఈజీగా మనం లొకేట్ చేయొచ్చు. అలాగే ఏదైనా సీడ్ కంప్లీట్ అయిపోయి మనం దాన్ని యూజ్ చేసేసాక ఆ బాటిల్ ఎంప్టీగా ఉంటుంది కదా! సో, దాన్ని బట్టి మనకి ఓకే. ఈ సీడ్‌ని మనం మళ్ళీ కలెక్ట్ చేయాలి నెక్స్ట్ యూజ్‌కి అనేది కూడా తెలుస్తుంది కదా! సో, అందుకోసం నేను ఇదైతే ఆన్‌లైన్‌లో కొన్నాను. స్పాన్సర్డ్ వీడియో అయితే కాదు. కానీ మీకు ఎవరికన్నా లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఇలా ప్రతి సీడ్స్‌ని తీసుకొని ఇందులో ఉన్నవి కొన్ని ప్యాకెట్స్‌లో ఉన్న సీడ్స్ అయితే నేను లాస్ట్ ఇయర్ కొన్ని తీసుకున్నాను. కానీ మిగతావి మాత్రం మన ఫామ్‌లో కలెక్ట్ చేసిన సీడ్స్ కూడా చాలానే ఉన్నాయి. ఇవైతే బొబ్బర్లు అంటారు కదా! అంటే లాంగ్ బీన్స్. మన ఫామ్‌లో పెరిగినవే ఇవన్నీ కూడా. సో, కొన్ని ఫ్లవర్ సీడ్స్. ఇవేమో అపరాజిత సీడ్స్. ఇవన్నీ కూడా మన ఫామ్‌లో పెరిగినవే. సో, ఇలా నేను చక్కగా ఆర్గనైజ్ చేసుకొని దేనికది అలా పేరు రాసుకోవడం వల్ల నాకు ఈజీగా యాక్సెస్‌గా ఉంటుంది. ఎప్పుడైనా సీడ్స్ తీసుకోవాలన్నా నేను జస్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూస్తే నాకు అర్థమవుతుంది. ఏం సీడ్స్ ఉన్నాయి దాన్ని బట్టి నాకు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పనైతే చేస్తున్నాను. పాత రోజుల్లో అసలు సీడ్స్‌ని ఎలాగా ప్రిజర్వ్ చేసేవారో తెలుసా? నేనైతే ఈ మధ్యన తెలుసుకున్నాను. సో, నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఆ విషయాలైతే చెప్తాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకు ఇంత కమర్షియల్‌గా ప్లాంట్స్ అయితే ఉండేవి కాదు కదా! సో, ఎవరి పెరట్లో వాళ్ళు కొన్ని కొన్ని మొక్కలు, పాదులు అలా వేసుకునేవారట. సో, వచ్చిన సీడ్స్‌ని పేడలో వేసి అది పిడకలాగా చేస్తారంట. పిడకలాగా చేసి దాన్ని వాల్ మీద అలా పెట్టేసి అలా ఉంచేసేవారట. సో, పేడ ఏంటంటే యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా! సో, సీడ్ పాడవకుండా అది హెల్ప్ చేస్తదని వాళ్ళు ఆ ప్రాసెస్ ఫాలో అయ్యేవారు. మళ్ళీ రైట్ సీజన్ వచ్చాక ఆ సీడ్స్‌ని ఆ పేడ నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళు ప్లాంటేషన్ అయితే చేసేవారంట. తర్వాత ఇంకొకటేంటంటే బార్టర్ సిస్టమ్‌ని కూడా యూజ్ చేసేవారంట. బార్టర్ సిస్టమ్ అంటే ఏంటంటే ఇప్పుడు నా దగ్గర ఎగ్జాంపుల్ బీరకాయ విత్తనాలు ఉన్నాయనుకోండి. వేరే వాళ్ళ దగ్గర పొట్లకాయ విత్తనాలుంటే మన దగ్గర ఉన్న ఈ సీడ్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మనం పొట్లకాయ సీడ్స్ తీసుకునేవారంట. ఇలా ఎక్స్‌చేంజ్ మెథడ్‌లో సీడ్స్‌ని తీసుకునేవారంట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! ఈ రోజుల్లో అయితే ఈ ప్రాసెస్ జరగట్లేదు. బట్ మన సీడ్స్‌ని మనం ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక్కడ మధ్యలో నేను చిన్న బ్రేక్ తీసుకొని ఏం చేస్తున్నానంటే, రోజ్‌మెరీ ప్లాంట్‌ని కట్టింగ్స్ ద్వారా పెంచుదాం అనేసి నేనైతే తీసుకుంటున్నాను. ఇలా సాయిల్ తీసుకున్నాను. నా దగ్గర ఉన్న సాయిల్ కొంచెం ఈ మధ్యన మనం కొత్త మట్టి వేసాం కదా! ఆ మట్టి సాయిల్ అయితే తీసుకుంటున్నాను. ఈ రోజ్‌మెరీని ఇది చాలా పర్సనల్ అండి. నేను ఇదివరకు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఈ రోజ్‌మెరీ కట్టింగ్స్ మన లూలు మాల్ ఉండేది కదా! లూలు మాల్‌లో ఇలా సెపరేట్‌గా రోజ్‌మెరీ దొరికేది. సో, నేను ఆ కట్టింగ్స్ చేసి రోజ్‌మెరీ సీరమ్‌ని రెడీ చేసి నేను యూజ్ చేసేదాన్ని. నాకు హెయిర్ పెరిగిందని నేను చెప్పను గానీ, హెయిర్ ఫాల్ అయితే కంప్లీట్‌గా స్టాప్ అయింది. అండ్ మా పాపకైతే హెయిర్ విపరీతంగా పెరిగింది. చాలా బాగా పనిచేస్తుంది రోజ్‌మెరీ. అందుకే నేను ఇక్కడికొచ్చాక కూడా ఇలానే రోజ్‌మెరీని మన ఫామ్‌లో పెంచాలని లాస్ట్ ఇయర్ అయితే నేను చాలా ట్రై చేశాను. ఆల్మోస్ట్ నాకు తెలిసి నేను ఒక 10 మొక్కలైతే వేసుంటానండి. అవి ఎందుకు బతకట్లేదో నాకు అర్థం కావట్లేదు కానీ, నాకైతే ఎప్పుడు ఫెయిల్యూరే అనమాట. కానీ ఎలా అన్నా సరే ఈ సంవత్సరం నేను రోజ్‌మెరీ పెంచాల్సిందే అని ఫిక్స్ అయిపోయి, మళ్ళీ ఇంకో మొక్క అయితే తీసుకున్నాను. సో, ఈ మొక్కని చాలా ఈజీ యాక్చువల్‌గా ఇదొక వైల్డ్ హెర్బ్ అంట. అంటే ఎక్కువ వాటర్ వేయకూడదు. సన్‌లైట్ ఎక్కువుండాలి. రఫ్ అండ్ టఫ్‌గా పెరిగే ప్లాంటే. కానీ నాకైతే ఎందుకో తెలీదు గానీ
ఎప్పుడు పెరగలేదు. సో, ఈసారి ఇలా కాదని కొంచెం శ్రద్ధ చేసి జాగ్రత్తగా పెంచుదామనేసి నేనైతే ఇంకా ఈ ట్రైలయితే వేస్తున్నాను. ఆ తీసేసిన ప్లాంట్స్ ఉన్నాయి కదా! లీవ్స్ వాటి నుంచి నేను రోస్‌మెరీ సీరమ్ అంటే హెయిర్ సీరమ్ అయితే రెడీ చేస్తాను పాప కోసం. సో, ఇలా ఈ స్టెమ్స్‌ని చూస్తున్నారు కదా ప్రాసెస్. ఈ స్టెమ్స్‌ని ఇలా కట్ చేసుకొని పైన స్కిన్ ఉంటుంది కదా! ఆ స్కిన్‌ని జాగ్రత్తగా పీల్ చేశాక యాలోవెరా జెల్ ఉంటుంది కదా! యాలోవెరాని కట్ చేసుకొని ఇలా లోపల డిప్ చేయడం వల్ల ఇదేంటంటే న్యాచురల్ రూటింగ్ హార్మోన్ అంట. సో, నేను కూడా ఈ ప్రాసెస్ అయితే నేను చేయడం ఫస్ట్ టైము. సో, ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. సో, ఈ సాయిల్ తీసుకున్నాను కదా ఇందాక, దాన్ని నేను వెట్ చేసేసాను. వెట్ చేసి కంప్లీట్‌గా వాటర్ మొత్తం ఉంచి దాన్ని మాయిశ్చర్ మెయింటైన్ చేశాక ఇలా యాలోవెరాలో డిప్ చేసి నేనైతే పెడుతున్నాను. చూడాలి. ఈ రోజ్‌మెరీ ఈసారన్నా బతుకుతదా? లేదా? అనేది చూడాలి. హెయిర్ సీరమ్ మాత్రం ఈ ఈ మధ్యలో చాలామంది చాలా ఎక్కువగా యూజ్ చేసే హర్బ్ అయితే రోజ్‌మెరీ. సో, ఇలా అన్నీ నేనైతే ప్లాన్ చేసుకొని దీనికి ఇంకొక మెథడ్ కూడా యూజ్ చేస్తారు కదా! చక్కగా ప్లాస్టిక్ కవర్ పెట్టేస్తే మనం రిపీటెడ్‌గా వాటరింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా ఆ వాటర్ మాయిశ్చర్‌ని మెయింటైన్ చేసి ఒక 1 మంత్ అలా ఉంచేస్తే గ్రో అవుతదట. రూట్స్ ఫార్మ్ అవుతాయంట. సో, ఫస్ట్ టైమ్ అయితే ట్రై చేస్తున్నాను. చూడాలి మీకు అప్డేట్ కూడా ఇస్తాను. అసలు ఇవి బతికాయా? చచ్చిపోయాయా? పెరిగాయా? ఇది సక్సెస్ అయిందా? లేదా? అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను. సో, మీరు ఎవరన్నా ఇలా రోజ్‌మెరీని ట్రై చేశారా? ట్రై చేస్తే ఈ ప్రాసెస్ వర్కౌట్ అయిందో లేదో నాకు కొంచెం చెప్పండి కమెంట్స్‌లో. సో, ఇలా దీన్ని సెమీ షేడ్, పార్షియల్ షేడ్ ఉన్న ప్లేస్‌లో అయితే పెట్టాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అయితే రోస్‌మెరీ హెయిర్ స్ప్రే నేనెలా చేస్తానో చూపిస్తాను. సో, ఫస్ట్ ఇలా రన్నింగ్ వాటర్‌లో వాష్ చేసేసుకోండి. ఏదైనా డస్ట్ కానీ, డర్ట్ కానీ ఉంటే రిమూవ్ అయిపోతది. రిమూవ్ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి పక్కన పెట్టుకోండి. సో, ఇందులో మనం రైస్ అయితే వేస్తున్నాము. ఎక్కువ కొరియన్ స్కిన్ కేర్‌లో హెయిర్‌కి గానీ, స్కిన్‌కి గానీ రైస్ వాటర్ యూజ్ చేస్తారు కదా! సో, హెయిర్‌కి కూడా బాగా పనిచేస్తుంది ఇది. సో, కావాల్సినంత రైస్ అంటే ఒక 2 స్పూన్స్ సరిపోతుంది. అలాగే మెంతులు, మెంతులు కూడా వేయండి. ఇది కూడా హెయిర్ గ్రోత్‌కి చాలా ఉపయోగపడుతుంది. నా దగ్గర క్లవ్స్ లేవు. అంటే లవంగాలంటారు కదా! అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తది. సో, యూజువల్‌గా దీన్ని హీట్ చేస్తారు కానీ, నేను ఫాలో అయిన మెథడ్ అయితే అంటే నాకైతే ఇది బాగా పనిచేస్తుంది. సో, ఓవర్ నైట్‌ని అలా సోక్ చేయనివ్వండి. అంటే ఇన్‌ఫ్యూజ్ చేస్తామనమాట మొత్తం. తర్వాత నెక్స్ట్ డే తీసుకొని స్టవ్ మీద పెట్టి జస్ట్ 5 మినిట్స్ బాయిల్ చేసుకోండి. అంటే టూ మచ్ ఆఫ్ బాయిల్ కాదు. జస్ట్ అలా బబుల్స్ వచ్చి అయితే ఇంకా రెడీ అయినట్టే. సో, దీన్ని చక్కగా కంటైనర్‌లో తీసుకొని ఇది ఈజీగా 7-10 డేస్ రెఫ్రిజిరేట్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు. సో, ఇదండి రోజ్‌మెరీ స్ప్రే చేసే ప్రాసెస్ అయితే ఇది. సో, మనం మళ్ళీ సీడ్స్ దగ్గరికైతే వచ్చేసాము. మన గార్డెన్‌లో లేదా మన ఫార్మ్‌లో పెరిగిన మొక్కల నుంచి మనం కలెక్ట్ చేసుకున్న సీడ్స్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, ఆల్రెడీ ఆ మొక్కకి మన సాయిల్ గానీ, మన వాతావరణం గానీ, లేదా వాటికి వచ్చే పెస్ట్స్ గానీ, మనం ఇచ్చే మాన్యూర్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కానీ, ఇవన్నీ ఆ వాతావరణానికి ఆ మొక్క అలవాటు పడి ఉంటుంది కదా! సో, వచ్చే ఆఫ్‌స్ప్రింగ్ అంటే సీడ్స్ కూడా ఇంకా ఇమ్యూనిటీ అండ్ రెసిస్టెన్స్‌తో కూడా వస్తాయట. సో, అవి ఇంకా హెల్తీగా గ్రో అవ్వడానికి, అలాగే మంచి ఈల్డ్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో, ఖచ్చితంగా మనమైతే సీడ్స్‌ని ప్రిజర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే మనం ఎక్కువ బయట కొనాల్సిన అవసరం కూడా లేకుండా, మన ఫ్రెండ్స్‌కి ఎవరికన్నా కావాలన్నా కూడా మనం మన సీడ్స్‌ని ఇవ్వచ్చు.
ఇంట్లో ఏదైనా వస్తువు చిందరవందరగా ఉన్నా ఆర్గనైజ్డ్‌గా లేకపోయినా నాకైతే బుర్ర పనిచేయదు. సో, ఇలా ప్రతి వస్తువు ఇలా ఆర్గనైజ్డ్‌గా ఉండడం నాకైతే ఇష్టం. అందుకే ఇంత టైం తీసుకొని నీట్‌గా ఇలాగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వరకు ఈ వీడియోని మీరు చూసారైతే ఖచ్చితంగా మీకు కంటెంట్ నచ్చే ఉంటుంది కదా! సో, మన ఫార్మ్ వీడియోస్‌కి సంబంధించి ప్రతి అప్డేట్ ఈ ఛానెల్‌లో అయితే వస్తుంది. సో, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలాగే ఫార్మ్ కిచెన్ సెటప్ అలాగే అసలు మేము ఎందుకు ఈ జర్నీ స్టార్ట్ అయ్యాము ఈ వీడియోస్‌ని కూడా నేను చిన్న వీడియోస్‌గా చేశాను. మన ఛానెల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.